హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో దేనికి అనుకుంటున్నారా, అసలు సండే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, ఎలాంటి 1 to 5లో ఎవరికి ఏ నెంబర్ ఎలాంటి ఆర్డర్ ఇచ్చారు అనేది అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ అయితే లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్. ఎవరు కూడా అన్సబ్స్క్రైబ్ చేయకండి. బిగ్ బాస్ తర్వాత కూడా నేను మంచి కంటెంట్ ప్లాన్ చేస్తున్నాను. సో కామెంట్ డౌన్ చేయండి మీ ఒపీనియన్స్ని. ఇప్పుడు ఏదైతే నేను ఆర్డర్ చెప్పబోతున్నానో ఆ ఆర్డర్ కరెక్టా కాదా అకార్డింగ్ టు యూ అనేది కూడా లాస్ట్ వరకు వీడియో చూడండి. నేను లాస్ట్లో ఆర్డర్ చెప్పబోతున్నాను. బిగ్ బాస్ ఎలాగ ఆర్డర్ పెట్టారు అనేది అయితే నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు మీ ఒపీనియన్ని కామెంట్ డౌన్ చేయండి. ఆ ఆర్డర్ కరెక్టా కాదా, కాదు అంటే అకార్డింగ్ టు యూ అసలు 1 to 5 కంటెస్టెంట్స్కి ఫైనలిస్ట్కి ఏ నెంబర్ ఇవ్వచ్చు అనేది అయితే మీరు కామెంట్ డౌన్ చేయండి మీ ఒపీనియన్ని. సో ఫస్ట్ అయితే సండే ఎపిసోడ్లో మనకి భరణి గారిని ఎలిమినేట్ చేయబోతున్నారు అనేది తెలిసిందే. సో భరణి వర్సెస్ డీమన్ పెడతారంట. లాస్ట్ వరకు ఒక ఫెదర్ లాగా ఏదో ఉంటుంది, ఆ ఫెదర్ టాస్క్ లాగా అనమాట. టాస్క్ అని కాదు, ఒక ఫెదర్స్ ఫ్లై అయితే అది సేఫా అన్సేఫా అనేది ఏదో ఒక ఫెదర్కి సంబంధించింది అయితే ఒకటి లాస్ట్లో పెట్టారు. సో అది సేఫా అన్సేఫా అనేది అయితే భరణి గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. మొత్తానికి సుమన్ శెట్టి గారు భరణి గారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు ఈ వారం ఒకేసారి వెళ్ళిపోయారు. ఐ థింక్ దే బోత్ విల్ బీ హ్యాపీ అని అనిపించింది నాకైతే. ఎక్కడ బాధ అన్నదైతే వాళ్ళిద్దరిలో అది ఉంటుంది అనుకుని ఇద్దరు, ఎందుకంటే బయటకు కలిసి ఇద్దరు షేర్ చేసుకుంటారు వాళ్ళిద్దరు ఒపీనియన్స్ని. బట్ డెఫినెట్లీ భరణి గారికి చాలా బాధ ఉంటుంది, ఎందుకంటే ఆయన సెకండ్ టైం వచ్చాక ఎట్లా అయినా ఉండాలి అని ఆయన ట్రై చేశారు. ఆయనలో ఉన్న ఫన్ యాంగిల్ అవని అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. ఆయన ఫస్ట్ నుంచి ఇట్లా ఉండుంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. హీఈస్ ఏమంటారు, మంచి ఫన్ జనరేట్ చేశారనమాట. ఇక్కడితో ఇది పక్కన పెడితే 1 to 5 ఫైనలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ నెంబరింగ్ ఎలా ఇచ్చారో చెప్తా. ఫస్ట్ కళ్యాణ్, సెకండ్ ఇమాన్యువల్, థర్డ్ తనుజ, ఫోర్త్ ఎవరు డీమన్ పవన్ అనుకుంటున్నారా, కానే కాదు సంజన, ఫిఫ్త్ డీమన్ పవన్. ఇది బిగ్ బాస్ హౌస్లో వీళ్ళకి ఇచ్చిన నెంబరింగ్. సో ఐ మీన్ నెంబర్ ఆర్డర్ అని చెప్పచ్చు. మీరేమనుకుంటున్నారు, అది కరెక్టా కాదా అకార్డింగ్ టు యూ? అది కాకపోతే ఏ ఆర్డర్ ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ సంజన గారు టాప్ 4 అనగానే అనిపించింది. మరి బయట ఎలా ఉంది అనేది అయితే నేను ఓటింగ్ అనేది నేను మండే నుంచి పెట్టబోతున్నా వీడియో. ఒక్కొక్క రోజు ఎన్ని తారుమార్లు జరుగుతాయో వెయిట్ చేద్దాం. ఓటింగ్ మామూలుగా కాదు, బేభత్సంగా వస్తుంది. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ టాప్లో ఉండాలి, విన్నర్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడే వెళ్ళి జియో హాట్స్టార్లో లాగిన్ అయ్యి మీ ఓట్స్ వేయండి, మిస్డ్ కాల్స్ ఇవ్వండి. మీరు ఏమేమి చేయగలరో మీ విన్నర్ని గెలిపించుకోవడానికి చేయాల్సిందంతా చేయండి. అది ఒక్కటే చెప్తాను అనమాట. చేయాల్సిందంటే ఓట్ వేయమని చెప్తున్నాను అనమాట, ఇంకేదో కాదు. సో ఎవ్రీ ఓట్ మ్యాటర్స్ అనమాట. ఎనీ టైమ్ గేమ్ మేక్ చేంజ్. కళ్యాణ్ అవ్వచ్చు, తనుజ అవ్వచ్చు, మీరు ఇచ్చే ఓటింగ్స్ బట్టి డిసైడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ వరకు ఇది చెప్పాను కదా. సాటర్డే రోజు తనుజ గారు ఇంకా నామినేషన్ క్యారీ చేసి సంజనతో చెప్పడం అయితే అనవసరం అనిపించిందండి. ఇంకా అయిపోయింది కదా, ఇంకొక 1 week ఇంకా ఆవిడ క్యారీ చేసి ఆవిడ ప్రూవ్ చేసుకుందాం అనుకుంటాను. ఎందుకు ప్రూవ్ అయ్యారు ఆవిడ, జనాలు చూస్తున్నారు. ఆవిడ ప్రూవ్ అయ్యారు, ఈవిడ ప్రూవ్ అయ్యారు. ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ గేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనలాగా ఇది కూడా గేమే. గేమ్ అంటే ఇట్స్ లైక్ దే హ్యావ్ టు డూ, అదొక వార్ లానే అని చెప్పాలన్నమాట. రణరంగం అన్నట్లు నిజంగా వార్ లాగే వెళ్ళింది అసలు. సో నన్ను అడిగితే ఆవిడ హోల్డ్ చేయకుండా వదిలేస్తేనే బాగుండేది. చిల్డ్గా ఇక్కడ నుంచి తనుజ గారు ఎంజాయ్ చేయాలి అని అంటా అనమాట. నాతో పాటు మీరు కూడా అవును మీకు అదే అనిపిస్తే, అనవసరంగా సరైన విషయం మాట్లాడడం అనవసరం అనిపిస్తే కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఎండింగ్ వరకు చూడండి నా వీడియోస్ని. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.